గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా బ్రహ్మాండమైన ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎక్కడ పెట్టుబడులు పెట్టినా వృద్ధి అవుతాయి. గృహాలు, పొలాలు, భూములు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఈ వారం ఈ 15 రోజులు కూడా మీరు ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా, లేదా గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు. అప్పులు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే కుటుంబ వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఎటువంటి వస్తువునైనా సరే కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలతో పాటుగా కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం, ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ వారం దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ చేసే వాళ్ళకి ఆనందకరంగా, సంతోషకరంగా, ఆహ్లాదకరంగా తిరగలుగుతారు. అలాగే వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి. అలాగే సంతాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కలయికలతో పాటుగా జీవన విధానంలో మార్పులు అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ వారం పదవి అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి సక్సెస్, అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన కాలేజీల్లో కానీ, లేదా కొత్త స్కూళ్ళలో కానీ జాయిన్ అయ్యే వారికి మంచి స్నేహితులు లభిస్తారని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదుర్కొన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటి ఎవరైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.